పంచుకోలేకపోయాను. అందుకోసమే వారి కుమారులు నన్ను ఆహ్వానించినప్పుడు ఈ కార్యక్రమంలో తప్పకుండా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ తప్పకుండా రావాలనే ఆలోచనతోటి సుభాష్ గారు అయితే శ్రీనివాస్ గారు పిలవంగానే వెంటనే నా కార్యక్రమాన్ని కూడా మార్చుకొని ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే వారు మా కుటుంబానికి చాలా ఆత్మీయుడు, నాన్నగారికి చాలా దగ్గర వ్యక్తి. వారు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేటప్పుడు వారి గురించి నాకు తెలిసింది. ఎందుకంటే వాస్తవంగా నేను దాదాపు 12 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉన్నాను. నేను 2014 సంవత్సరం నుంచి ఇక్కడ తుంగతుర్తి ప్రాంతంలో రాజకీయాల్లో కొంచెం తిరుగుతూ నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ తుంగతుర్తి నియోజకవర్గం కాకుండా సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కువ పరిచయాలు ఉండే. అయితే తుంగతుర్తి మండల హెడ్ క్వార్టర్లో ఎవరు తెలంగాణ ఉద్యమానికి గట్టిగా వాదం వినిపిస్తున్నారని చెప్పిన సందర్భంలో ఆ రోజు సత్యనారాయణ గారి పేరు ప్రథమ వరుసలో వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు, గుర్తు చేస్తున్నాను. దానితో పాటు వారి వ్యక్తిత్వం, వారు ఒక టీచర్గా, హెడ్ మాస్టర్గా ఈ ప్రాంతానికి అనేక సేవలు చేసినారు. దానితో పాటు అజాత శత్రువుగా ఏ రాజకీయ పార్టీతోటి కూడా శత్రుత్వం పెట్టుకోకుండా అందరితో కలిసి ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యతోటే ఈ ప్రాంతం మారుతుంది అని నమ్మిన వ్యక్తి సత్యనారాయణ గారు. వాస్తవంగా వారు పోయిన సంవత్సరం కూడా నేను అనుకుంటా జూన్ జూలై మాసంలో అనుకుంటా వారు ఆ సమయంలో మేము వ్యవసాయ క్షేత్రంలో నేను నాన్నగారు ఉన్న సందర్భంలో వారు ఒంటరిగా వారే బైక్ నడుపుకుంటూ వెళ్తున్నారు. మమ్మల్ని చూసి వ్యవసాయ క్షేత్రంలో మా దగ్గరికి వచ్చారు. వచ్చి కూర్చొని అప్పుడే అనుకుంటా వారి ఆరోగ్యం కొంచెం బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పుడే ఇంటికి వచ్చిన సందర్భం అది. వారు వచ్చి నాన్నగారితో కూర్చొని నేను అనుకుంటా దాదాపు ఒక 20-25 నిమిషాల సేపు నాన్నగారితో మాట్లాడినారు. అదే వారితోటి ఆఖరిగా నేను కలిసిన విషయం. నాన్నగారు వారి ఆరోగ్యంలో అడిగి తెలుసుకోవటము, వారు కూడా అంటే వారు పోయిన తర్వాత కూడా నాన్నగారు వారి గురించి చాలా చక్కగా చాలా గౌరవంగా మాట్లాడినారు. ఎందుకంటే ఈరోజు మందులో శామ్యూల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారంటే కూడా వారికి ఆత్మీయుడిగా మెలిగిన వ్యక్తి సత్యనారాయణ గారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కానీ నిండు జీవితాన్ని, ఎందుకంటే వారు దాదాపు వారి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే 81 సంవత్సరాలు వారు ఉన్నంత కాలం కూడా వారు 10 మందికి సాయం చేసి ఒక 100 మంది పిల్లలకు చదువు చెప్పి వారి జీవితాన్ని ధన్యం చేసుకున్న వ్యక్తి సత్యనారాయణ గారు. అందుకోసమే మనలాంటి ఎవరైతే ఈరోజు రాజకీయాల్లో ఉన్నారో, ఈరోజు సమాజంలో ఉన్నారో అట్లాంటి వ్యక్తులకు ఒక మంచి ఉదాహరణగా, ఒక మంచి నడవడిక, మనకి క్రమశిక్షణ ఉండాలి, జీవితంలో చదువు ఉండాలి, విజ్ఞానం ఉండాలి, పక్కవాడికి సాయం చేసి మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి సత్యనారాయణ గారిని తెలియజేసుకుంటూ మరోసారి వారి కుటుంబానికి శోభా గారు కూడా చాలా చక్కగా చెప్పారు. వారికి న్యూజిలాండ్ పోవడానికి అయితేంది, వారి జీవితంలో స్థిరపడటానికి వారి నాన్నగారు ప్రపంచంలోనే ఇలాంటి నాన్న లేని వ్యక్తి అని చెప్పి ఒక బిడ్డ చెప్పుకుంటుందంటే వాస్తవంగా ఆయన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో అని చెప్పి చెప్పకనే చెప్పినట్టు అయింది. అదేవిధంగా వాళ్ళిద్దరు కుమారులు కూడా ఈరోజు విలేకరులుగా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారంటే కూడా వారిచ్చిన స్ఫూర్తి అని నమ్ముతూ మళ్ళీ ఇంకోసారి వారి కోడళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా వ్యాపార రంగం చేస్తున్నట్టు తెలిసింది. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే వారికి ఇక్కడ ఉన్న మంచి పేరు, సత్యనారాయణ గారి మంచి పేరు చెప్పుకోను. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యనే మా నాన్నగారు కాలం చేసినారు చేపట్టి నాకు కూడా తెలుసు. మన పూర్వీకులు నడిచిన బాటలోనే మనకు కానీ మర్యాద కానీ గౌరవం దక్కుతుంది. నాకు ఈరోజు ఇంత గౌరవం మీరందరూ ఇచ్చి ఇంత ప్రేమ అభిమానులు పంచుతున్నారంటే మా నాన్నగారు ఈ ప్రాంతానికి ప్రజలకు చేసిన సేవ ఒకటే దాని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా గొప్పతనం ఏం లేదు. అట్లాగే ఈరోజు సంవత్సరం కాలం గడిచినా సత్యనారాయణ గారి పిలుపు మేరకు ఇంతమంది మీరు వచ్చిరు, ఇంతమంది ఆయన అభిమానులు, ఆయన బంధువులు, మిత్రులు అందరూ వచ్చి ఆయన స్మరించుకుంటున్నారంటే వారి జీవితం ఏ విధంగా నడిచిందో మనందరికీ చెప్తున్నది కాబట్టి మరోసారి మీ కుటుంబానికి బంధుమిత్రులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ
ఎలాంటి అవసరం వచ్చినా, ఎందుకంటే సత్యనారాయణ గారు ఒక టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేసినారు కాబట్టి నేను కూడా మీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను, ఇక్కడ చదువుకునే పిల్లలకు ఎలాంటి అవసరం వచ్చినా తప్పకుండా ఈ ప్రాంత వాసిగా, ఈ తుంగతుర్తి గ్రామ వాసిగా నా బాధ్యతగా వాళ్ళ చదువులు అయిపోకుండా చూసుకుని వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.